అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు పోలింగ్ యథార్చిగా జరుగుతా ఉంది. ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. సో, ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలతో దాదాపు వందలాది పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే భారీ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే వృద్ధులు కావచ్చు, ఎవరైనా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కావచ్చు, ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ చేసినట్టుగా కనపడతా ఉంది. సో, ఈ ఈ సందర్భంలో చూడొచ్చు, సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉండే ఛాన్స్ కనపడతా ఉంది. అలాగే ఇప్పటికే చాలా చోట్ల, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి చాలా చోట్ల ఈవీఎం ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టుగా కనపడతా ఉంది. కొన్ని చోట్ల పోలింగ్ ఆగినట్టుగా తెలుస్తూ ఉంది. కొంతసేపు పోలింగ్ ఆగినట్టుగా కనపడతా ఉంది. అలాగే ఈ ఈవీఎం ప్రాబ్లమ్స్ కూడా ఇప్పటికే అధికారులు రెక్టిఫై చేస్తున్న పరిస్థితులు వినపడతా ఉన్నాయి. అలాగే ఈ పరిస్థితుల్లో ఏదైనా పోలింగ్ శాతం అనేది ఇప్పటి వరకు కూడా దాదాపు 1 గంట సమయానికి ఈసీ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది పోలింగ్కి సంబంధించి. దాదాపు 31.5% పోలింగ్ ఇప్పటివరకు కంప్లీట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో, ఇప్పుడు సమయం వచ్చేసి 3 గంటలు కావస్తూ ఉంది. ఈ పార్టీకి దాదాపు ఒక 40 నుంచి 45% పోలింగ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం ఎట్లా ఉండబోతా ఉంది. ఎందుకంటే పోలింగ్ శాతం కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాయి పార్టీలన్నీ కూడా. ఎందుకంటే దాదాపు 60 నుంచి 65% పోలింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 2023 కావచ్చు, అంతకుముందు ఎన్నికలు కూడా కావచ్చు, దాదాపు 47 నుంచి 47% పరిమితం కావడం జరిగింది. దాదాపు 50% లోపే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గతంలో అన్ని ఎన్నికల్లో కూడా దాదాపు 47% పోలింగ్ జరిగినట్టుగా కనపడతా ఉంది. పోలింగ్ పర్సంటేజ్ అనేది 2014లో ఎక్కువ శాతం పోలింగ్ అయినా కానీ ఆ తర్వాత సంవత్సరాలు 2014 నుంచి తర్వాత ఎన్నికల్లో ఎప్పుడూ కూడా దాదాపు 50% మించిన పోలింగ్ ఎక్కడ చూడలేదు. ఆ రికార్డ్స్ కూడా ఎక్కడ చూడలేదు. సో, ఈరోజు 60 నుంచి 65% రికార్డు స్థాయిలో పోలింగ్ అవ్వబోతున్నట్టుగా అన్ని పార్టీలు కూడా చెప్తా ఉన్నాయి. చూడొచ్చు, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు అయితే 40% దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది పోలింగ్. సో, ఈసీకి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పరస్పర ఫిర్యాదులు. సో, ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు కావచ్చు. సో, ఎక్కడికక్కడ వాగ్వాదం జరిగే పరిస్థితి కనపడతా ఉంది. సో, ఎక్స్ఎమ్మెల్యేలు అందరినీ కూడా అక్కడి నుంచి క్లియర్ చేసే ప్రయత్నంగా పోలీసులు పంపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో, ఓటర్ని ప్రలోభ పెడుతున్నారని ప్రత్యర్థులపై ఫిర్యాదు చేసిన ఇరు పార్టీలు. సాయంత్రం 6 గంటలకు ముగియనున్న పోలింగ్. వెంగళరావు నగర్, బోరబండలో స్వల్ప గొడవలు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య వివాదం. వెంగళరావు నగర్, రహమత్ నగర్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ వీడియోలు వైరల్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే. సో, మానకొండిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్. మధ్యాహ్నం 1 గంట వరకు 31.94% పోలింగ్ నమోదు. సో, ఈ పరిస్థితులన్నీ కూడా, అంటే పోలింగ్ శాతం గతంతో పోల్చుకుంటే ఈసారి ఖచ్చితంగా పెరిగినట్టుగానే కనపడతా ఉంది. సో, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి, ఫైనల్గా ఈవినింగ్ 6 గంటలకి ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. సో, ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత గెలుపోటములు ఏమైనా మారే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎక్కువ శాతం కొన్ని సర్వేలేమో కాంగ్రెస్ గెలుస్తుందని, కొన్ని సర్వేలేమో బీఆర్ఎస్ గెలవబోతుందని ఇప్పటి వరకు సర్వేలు బయటకు రావడం జరిగింది. మరి ఎగ్జిట్ పోల్స్లో ఏమైనా మారే ఛాన్స్ ఉంటుందా? కేకే సర్వేస్ కావచ్చు, కొన్ని సర్వే సంస్థలుగా ఏవైతే చాణక్య లాంటి సర్వే సంస్థలు బీఆర్ఎస్కి సపోర్ట్గా, బీఆర్ఎస్కి అనుగుణంగా సర్వేలు వచ్చినాయి అంటూ కూడా అధికార పార్టీ విమర్శిస్తూ ఉంది. సో, ఈ నేపథ్యంలో ఈవినింగ్ కేకే సర్వే కానీ లేదా ఇతర సర్వే సంస్థలు కానీ ఏం రిజల్ట్ ఇవ్వబోతా ఉంది ఎగ్జిట్ పోల్స్ని. ప్రధానంగా ఈ పోలింగ్ ఆధారంగా, ఇప్పుడున్న పోలింగ్ శాతాన్ని ఆధారంగా తీసుకునే ఎగ్జిట్ పోల్స్ రాబోతా ఉన్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా కీలకం కాబోతా ఉంది. ఈరోజు ప్రధానంగా ఈ ఉప ఎన్నికలో కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. బోరబండలో ఒక్క ఓటర్ నిరసన. తన ఓటు గల్లంతైందని ఓటర్ ఆందోళన. దుబాయ్ నుంచి వస్తే ఓటు వేయకుండా చేశారని ఆగ్రహం. అధికారులు పట్టించుకోలేదని ఓటర్ అసహనం. సో, ఇవి అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. కొన్ని చోట్ల ఓట్లు ముందుగా ఎవరో వేసి వెళ్ళిపోయారనే పాయింట్స్ కూడా కొన్ని రేజ్ అవుతా ఉన్నాయి. మరి దీని మీద ఈసీ ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే శ్రీనగర్ కాలనీలో కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది.
సో ఆమె వెళ్ళే టైంకి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఓట్లన్నీ కూడా ఆల్రెడీ ఎవరో వేసి వెళ్ళిపోయారనేది అక్కడ అధికారులు చెప్పిన మాట. మరి దీన్ని బట్టి అక్కడ మహిళలు కూడా కొంత ఆందోళన చెందినట్టుగా కనపడతా ఉంది. ఆందోళనకు దిగినట్టుగా కనపడతా ఉంది. మరి ఎవరు అంటే ఫేక్ ఓటర్స్ పడుతున్నాయా? రిగ్గింగ్ జరుగుతుందా అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రతిపక్షాలు పాయింట్ చేసింది కూడా ఇదే పాయింట్. అధికార పార్టీ చాలా రిగ్గింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దాదాపు 20,000 పైచిలకు ఫేక్ ఓటర్ ఐడీస్ ఉన్నాయని ఇప్పటివరకు కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఈసీకి. మరి అయినా కూడా ఎందుకు ఈసీ అంత తేలిగ్గా అంటే ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అనేది క్లియర్గా స్పష్టమవుతా ఉంది ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి. మరి ఎందుకు అధికారులు దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదా, పట్టించుకోవట్లేదా అనే దాని మీద చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో కూడా ప్రధానంగా పబ్లిక్ ఎక్కువ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఓటేయాలని అంత దూరం వెళ్ళిన తర్వాత తన ఓటు ఎవరో వేసిరంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆందోళన చెందే పరిస్థితి. మరి అధికార పార్టీకి కొమ్ము కాసి ఇక్కడ ఈసీ కావచ్చు లేదా పోలీస్ వ్యవస్థ కావచ్చు సపోర్ట్ చేస్తుందా, లేకపోతే అక్కడెక్కడైనా రిగ్గింగ్ జరిగే పరిస్థితుల్లో ఉందా, ఆందోళన చెందే విషయాల్లో కూడా ఎక్కువ శాతం బందోబస్తు పెట్టినట్టుగా కనపడతా ఉంది. సెంట్రల్ పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం ఈసీకి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్లో గెలుపు కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా అవతారం ఎత్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపణలు. దిగజారిన ప్రవర్తనలో కాంగ్రెస్ తన ఓటమిని ఒప్పుకుందని, నైతికంగా ఆ పార్టీ ఓడిపోయిందని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలంట. బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గొడవలకు పాల్పడుతున్నారని ఆరోపణలు. స్థానికేతరకు ప్రచారం కోసం తిప్పుతున్నారని ఆగ్రహం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన అధికార పార్టీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఆ పార్టీ కార్పొరేటర్లపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఫస్ట్ టైం ఓటర్ల తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్లను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ వికర్ణ పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. సో 11 గంటల వరకు కూడా 20.76% పోలింగ్పై జూబ్లీహిల్స్ ఓటర్లు నిరాసకత. జనం లేక వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రాలు ఓటేసేందుకు ఆసక్తి చూపని జూబ్లీహిల్స్ ఓటరు. ఎన్నికల సంఘం ఎంతగా అవగాహన పెంచినా కదలని ఓటరు. ఉదయం 11 గంటల వరకు కూడా 20.76% పోలింగ్ మాత్రమే నమోదైంది. బస్తీల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో కదలని ఓటర్లంట. సో పోలింగ్ మొదలైన తర్వాత కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం వంటి చిన్నపాటి సమస్యలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు ఆ సమస్యలను వెంటనే పరిష్కరించారు. అధికారులు సమాచారం ప్రకారం సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఓటు వేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ రోజున భద్రత కోసం డ్రోన్ నిఘా మరియు కేంద్ర బలగాలతో సహా సుమారు 2,000 మంది పోలీసులు మోహరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించి నియోజకవర్గంలోకి ప్రవేశించేందుకు కొందరు స్థానికేతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీస్ కేసు నమోదైంది. సో ఇక్కడ విషయం ఏంటంటే దాదాపు 2,000 మంది పోలీస్ బలగాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా చోట్ల రిగ్గింగ్ జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది. రిగ్గింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వీటి మీద ఎందుకు కట్టడి చేయట్లేదు అనేది ఇప్పటివరకు అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే పబ్లిక్ కూడా ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఓట్లు కూడా మిస్ అవుతున్న పరిస్థితి. ప్రధానంగా యువత ఓటేసేందుకు ముందుకు రాని పరిస్థితి కనపడతా ఉంది. కానీ 4 నుంచి 6 గంటల వరకు ఈ మధ్యలో ఖచ్చితంగా సో పనులకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు కావచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో తప్పితే చుట్టుపక్కల ఎక్కడా కూడా హాలిడే లేదు. సో ఖచ్చితంగా జాబ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు. 4 నుంచి 6 మధ్యలో ఎక్కువ శాతం పోలింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా అంటే అధికార పార్టీ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే బట్టి విక్రమార్క కాన్వాయ్ కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుతున్న తీరు కావచ్చు. ఎందుకు అంటే ఇంతగానం ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికని తీసుకుని ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ఎందుకు ఇంతగానం దీని మీద ఎందుకు ఫోకస్ చేయాలి? మరి రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారనే ఒక సమాచారం ఉంది పోలింగ్ కేంద్రాలకి.
దానంత దరిద్రం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి నాకు తెలిసి ఎప్పుడు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తిరిగిన పరిస్థితి లేవు ఎప్పుడు కూడా. కానీ ముఖ్యమంత్రిగా ఆయన వస్తే మాత్రం, అంటే ఇది ఒక కేవలం సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఇది. కానీ నిజంగా ఆయన వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా మైనస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిగా బూతుల దగ్గరికి కనీసం ఎమ్మెల్యేని కూడా రానివ్వని పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి వచ్చి ఎట్లా ప్రలోభ పెడతారు ఇప్పుడు ఓటర్ని? సో ఈ పరిస్థితులు కూడా ఉన్నాయి. చూద్దాం ఈవినింగ్ వరకు దీని పర్సెంటేజ్ ఎలా ఉంటుంది, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ ఎవరికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈవినింగ్ వరకు ఈ పర్సెంటేజ్ 60 నుంచి 65% వచ్చేటట్టు కనపడుతుంది. కాబట్టి చూద్దాం ఈ 65%లో ఎక్కువ శాతం ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, ఇది కీలకం కాబోతా ఉంది. ఇక మరికొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా మళ్ళీ మనం ఒక లైవ్ అయితే చేద్దాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.